హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నానండి. కొంచెం లేట్ ఏం కాలేదులేండి, కొంచెం త్వరగానే అయిపోయింది. నైటే కొంచెం క్లీన్ చేసుకుంటున్నా కాబట్టి మార్నింగ్ కొంచెం ఈజీగానే ఉంది. ఫాస్ట్గా అన్నీ చేసేసుకున్నాను. ఈరోజు మా హస్బెండ్కి అయితే ఆఫీస్ లేదండి, అందుకే కొంచెం లంచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆఫ్టర్నూన్ అయితే చేయాలి. ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఈరోజు. ఇంకా మా పిల్లలకు కూడా ఎగ్జామ్ ఉంది 9:30కి అండి ఎగ్జామ్ టైము. కొంచెం 9:20 ఆ టైంకి వెళ్ళారు. 10 మినిట్స్ ముందే వెళ్తే సరిపోతుంది. ముందే వెళ్ళినా ఇద్దరు అక్కడ ఆడుచుకుంటూ ఉంటారని కొంచెం లేట్గానే పంపిస్తున్నాను. 10 మినిట్స్ ముందే పంపిస్తున్నాను. ఇక్కడైతే టిఫిన్ అయితే చేయాలండి. పూజ వరకు కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ టిఫిన్ ఒకటే లేండి, లంచ్ ఆఫ్టర్నూన్ చేసేస్తాను. మా పిల్లలు కూడా 11:30కి అలా వస్తారు కదా, ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చేసేస్తాను. కొంచెం బయటికి వెళ్ళే వర్క్ కూడా ఉందండి, చూడాలి. వెళ్తే వెళ్తాను, లేకుంటే లేదు. పూజ అయితే ఈ విధంగా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్లో పూరి చేయాలండి. పూరికి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకొని ముందే పెట్టేసుకున్నాను, కలిపి పెట్టేశాను పిండి కూడాను. ఇక్కడైతే పూరి చేస్తున్నానండి. మా పిల్లలు అయితే బ్రష్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా వచ్చేలోపు నేనైతే టిఫిన్ అయితే రెడీ చేయాలి. ఇక్కడైతే సాటర్డే పూరి అయితే చేస్తున్నాను. పూరి బొంబాయి చట్నీ అంటారు కదండి, అంటే శనగపిండి చట్నీ అయితే చేశాను. పూరి కూడా చాలా బాగా అయితే వచ్చాయండి ఆ రోజు. చాలా బాగా, ఎప్పుడూ సరిగా రావు పూరీస్, అంటే ఒక్కోసారి బాగా వస్తాయి, ఒక్కోసారి సరిగా రావు. ఎందుకు ఆ రోజు అయితే బాగా వచ్చాయండి. పిల్లలు మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా పూరీనే కావాలని అడిగి తిన్నారు. ఈ విధంగా వాళ్ళ వరకు వేసాలండి. ఫస్ట్ వాళ్ళ వరకు అన్నీ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళు కొంచెం నిదానంగా తిన్నారు. పిల్లల వరకు కొంచెం ఫాస్ట్గా చేసి ఇచ్చాను. వాళ్ళు తినేసి వెళ్ళాక మళ్ళీ ప్రశాంతంగా మేము చేసుకొని తిన్నాము. ఫస్ట్ ఈ చపాతి పిండి అనేది నేను కడప నుంచి తెప్పించుకునేదానండి. నాకు ఇది ఆట అవి ఆశీర్వాద్ అవి నాకు ఇష్టం లేదండి. అవి సరిగా రావు, ఎందుకు ఒక రకంగా ఉంటాయి. మాకు ఇదే ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. మేము కమలాపురంలో ఉన్నప్పటి నుంచి ఇదే మాకైతే అలవాటు అయిపోయింది. ఇంక అప్పటి నుంచి ఇదే వాడుతున్నాము. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దొరకదు అనుకున్నానండి. మార్కెట్ వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పాను ఆయనకు తెప్పించామని. నేను చెప్పాను కదా డైలీ ఒక షాప్కి అయితే వెళ్తామని, తనైతే తెప్పించాడు. ఇప్పుడు ప్రతి నెల వెళ్ళేటప్పుడల్లా ఆ పిండి అయితే ఉంది. మేము అదే యూస్ చేస్తామండి. చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ ఇదే చట్నీ, శనగపిండి చట్నీ అయితే చేస్తున్నాను. ఈరోజు ఒక బ్యాడ్ న్యూస్ జరిగిందండి. పొద్దున్న లేవగానే చెట్లు చూడండి అన్నీ తినేసి వెళ్ళాయి. అదంతా పడేసి ఆవులన్నీ వచ్చేసి తినేసి వెళ్ళాయంట. నేను ఇంట్లో ఉన్నానండి, చూసుకోలేదు. ఇది ఫ్రైడేనే జరిగిందంట, కానీ నాకు తెలియదు. నేను బయటికి వెళ్ళలేదు. ఒక లైట్గా వర్షం కూడా పడుతుండింది అనేసి నేను బయటికి అయితే వెళ్ళలేదు. ఆ డే కొంచెం ఫుల్ వర్క్ ఉంటుంది కదా, నేను ఇంకా పూజ అవి ఇవి చేసుకుంటాను, కొంచెం పడుకునేస్తాను. కొంచెం చూసుకోలేదు, బయటికి అయితే వెళ్ళలేదు. చూడండి ఈ విధంగా అయిపోయింది. నాకైతే ఏడుపు వచ్చేసింది. మళ్ళీ అవి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో. అందుకు ఇది ఓల్డ్ శారీస్ ఉంటే మళ్ళీ ఆ విధంగా అలా కట్టానండి. ముందు అవన్నీ లేవు, తర్వాత కట్టాను నేను. వాళ్ళు చూసుకోవచ్చు కదండి, ఎంత ఇష్టపడి తెచ్చుకొని పెంచుకుంటూ ఉన్న మొక్కలు కదండి, పోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. ఫుల్ అక్కడంతా ఖాళీ ప్లేస్ ఉంది, కావాలని వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కావాలని ఇక్కడ మేపుతుంటుంటారు. నాకు ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లము, వాళ్ళు వచ్చి తిట్టడానికి కూడా నాకు రావట్లేదు, అడగడానికి కూడా నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది. మా హస్బెండ్ నేను అడగమంటే ఆయన అడగరు. ఎవరో నేను చూడలేదులేండి, కానీ ఇక్కడైతే వస్తూ ఉంటారు ఎవరంటే వాళ్ళు. చూడండి ఫస్ట్ ఉండే మొక్కలకి ఇప్పుడు చూడండి. అందుకే లాస్ట్ వీడియోలో మీకు చెప్పింది ఒకసారి మొక్కల్ని చూడండి అనేసి. అన్నీ మొత్తం అన్నీ తినేసాయండి. అందుకే ఎక్కడికైనా వెళ్ళాలంటే మాకైతే కొంచెం భయము. అన్నీ తినేసి వెళ్తూ ఉంటాయి. ఎవరి చుట్టుపక్కల ఇల్లులు సరిగా ఉండవు, ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారండి, ఎక్కువ బయటికి రారు. ఇవన్నీ క్లీన్ చేసేయాలి. చూడు ఆకులు కూడా అన్నీ మొత్తం తినేసాయి, ఏం లేవండి, మొత్తం మొక్కలన్నీ తినేసాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఎట్లా ఇటు సైడ్ మాత్రం రాలేదు, అక్కడ ఉండేటివి తిన్నావి. ఇవి తినింటే కనుక ఇంకా నేను ఇంకా అయిపోయి ఉండేదాన్ని. అందుకే మా హస్బెండ్ తీసుకోవద్దు వద్దు అంటారు. ఎందుకు వాటిని అనవసరంగా పెంచి ఇది అయిపోతాయి, మనం సరిగా ఇంటికాడ ఉండం కదా అనేసి చెప్తాడు. నాకన్నీ మొక్కలంటే చాలా ఇష్టం. ఈ విధంగా అయితే అన్నీ నీట్గా అన్నీ ప్రతి ఒక్కటి కొని తెచ్చి పెట్టుకున్నానండి, ఎవరిని అడగకున్నాను. తీరా
ఇప్పుడు ఫ్లవర్స్ పూసే టైంలో ఇలా జరిగితే చాలా బాధ కదండి. ఎన్ని రోజుల నుంచి మళ్ళీ అది గ్రోత్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో. ఇది జరగడం ఇది రెండోసారో, మూడోసారి అనుకుంటానండి ఇలా జరగడము. లాస్ట్ టైం కూడా మందారం మొక్క ఇంకా చాలా పెద్దది అవ్వాల్సిందే ఫస్ట్‌లో ఉండే మందారం మొక్క. అది ఇప్పటి వరకు ఎందుకు ఈ చెట్టుతో పాటు తెచ్చానండి. ఈ మొక్కతో పాటు తెచ్చాను అది కూడా. కానీ ఇది మాత్రం ఫాస్ట్‌గా వచ్చేసింది. ఇవి తినవు కదండీ! ఇవి కొంచెం ఏదో గన్నేరు చెట్టు కొంచెం విషపు ఏదో అంటారు కదా! కొంచెం విషం ఉంటుంది. వాటిలో ఏదో అంటారు. నాకు తెలియదు సరిగ్గా. తినకూడదు, తగలకూడదు నోట్లో తినవు అవి అనేసి. మందారం మొక్కలైతే ఈజీగా తినేస్తాయండి. ఆ విధంగా అయితే అన్నీ తినేసాయి. ఇంతకుముందు కూడా అలానే తినేసాయి. కానీ అది గ్రోత్ అయ్యేసరికి చాలా టైం అయితే పట్టింది. ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ దగ్గర ఉన్న ఇవి ఉన్నాయి కదండి వాడిపోయినవి ఆకులన్నీ తీసేసాను. ఇవి బయట పెట్టాలని భయం వేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే మేము 2-3 డేస్ ఎక్కడికైనా వెళ్తే బయట పెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళము. కానీ స్టెప్స్ మీద పెడితే ఒకవేళ స్టెప్స్ అంతా వర్షం పడింది అనుకో వాటిలో మట్టి అంతా స్టెప్స్ అంతా కారిపోతుంది. అందుకే పైన కూడా పెట్టలేదండి. పైన నీట్గా ఉంది కదా మళ్ళీ అంతా పడిపోతుంది అనేసి పైన కూడా పెట్టలేదు. అందుకు లాస్ట్‌కి ఈ విధంగా ఓల్డ్ శారీస్ తీసి ఆ విధంగా అయితే మొత్తం అంతా పెట్టేశాను. భలే వస్తాయండి. ఒక్కేటికి వస్తాయి. వాళ్ళు ఉంటారు సరిగ్గా చూసుకొని కూడా చూసుకోరు. మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేయాలి ఇంకా నేను చూసింది సాటర్డే మార్నింగ్ చూశానండి. ఇంకా ఏం చేయలేను. ఇంకేం చేస్తాను చూసి షాక్ అయిపోయినా. ఏంది ఇవి నైట్ ఏమన్నా వచ్చాయనేసి మళ్ళీ వేరే పక్కింటి ఆంటీ చెప్పింది. ఈ విధంగా ఈవినింగ్ టైం వచ్చి తినేసి వెళ్ళాయి. ఈవినింగ్ టైం వచ్చాయి అనేసి చెప్పారు వాళ్ళు. ఇంకేం చేస్తాం ఏం చేయలేం కదా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలనేసి మళ్ళీ అవి కట్టాను. ఎవరినైనా పిలిపించుకొని ఇదంతా క్లీన్ చేసి నీట్గా స్ట్రాంగ్గా నాటుకోవాలండి. అప్పుడైతేనే ఇవి ఉంటాయి. ఎందుకంటే అంత ప్రేమగా పెంచుకుంటాం కదండి ఇష్టంతో. ఈ విధంగా పోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. అందుకే తొట్లలో వేసుకొని పైన పెట్టుకుందాం అనుకున్నాను కానీ పైన అంతా గలీజ్ అయిపోతుందండి. మట్టి మట్టి అంతా అయిపోతుంది. మళ్ళీ అదొక డైలీ ఉడ్చుకుంటూ ఉండాలి. చూద్దాం నెక్స్ట్ ఎవరైనా పక్కన వచ్చేంత వరకు మేమే యూస్ చేసుకుందామని అలానే ఉన్నాము. ఇక్కడున్న మొక్కలకేం రావండి. ఇవి కొంచెం హైట్ ఉంది కాబట్టి అక్కడైతే ఎక్కువ రావు. ఇంకా అయితే ఫ్లవర్స్ అయితే ఫుల్గా ఉన్నాయండి. కానీ నెక్స్ట్ సాటర్డే సండే కదండి ఇంకా ఏం మేమైతే యూస్ చేసుకోము. సండే ఇంకా పూజ అయితే చేయనండి. ఎందుకంటే లేవడం కొంచెం లేట్గా లేస్తాము. ఆ రోజు ఏదైనా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి సండే ఒకటి నేనైతే చేయను పూజ. ఎప్పుడో ఒకసారి అయితే చేస్తాను. డైలీ అయితే ఏం చేయలేండి. ఏదైనా స్పెషల్ డే శ్రావణ మాసం అలా ఏదైనా ఉంటే అప్పుడైతే చేస్తాను. చెప్పాను కదా బయట అయితే పూజ అయితే చేయలేదు. సండే అయితే చేయలేదండి. ఇంకా ఈ విధంగా అయితే మొత్తము చేసేసుకున్నాను. నైట్ కూడా వర్షం పడిందండి. భలే వర్షం పడిందండి. ఎక్కడన్నా కరెంట్ పోతుందేమో అనుకున్నాము. ఎట్లా పోలేదు. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినందువల్ల నాకు ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి.